ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. ప్రకారం ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వెతుక్కుంటూ వస్తుంది. ఆమె ఎవరో కాదు, ఆమె ఎందుకు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది? అలాగే మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం ఏ విధంగా కనిపిస్తున్నాయి? ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి చేయవలసినటువంటి దేవారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి, పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఈ యొక్క కన్యా రాశి వారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. వీరికి అనేది అలంకరణ కోసం ఎక్కువగా సమయాన్ని కూడా కేటాయిస్తూ ఉంటారు. ముఖ్యంగా కన్యా రాశికి చెందిన స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు గంటల తరబడి నిలుచొని ఉంటారు అని చెప్పుకోవటంలో ఎటువంటి ఆశ్చర్యం కూడా లేదని చెప్పుకోవాలి. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ యొక్క కన్యా రాశి వారి వ్యక్తులు అధికంగా కనిపిస్తూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అలాగే జీవితంలో నిందలు, ఆరోపణలు ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఈ యొక్క కన్యా రాశి వ్యక్తులకి ఉంటాయి. జీవితంలో మీరు ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ వాటిని చూసి కృంగిపోకుండా, ఆత్మవిశ్వాసాన్ని వదిలిపెట్టకుండా ముందుకు సాగుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం 2025వ సంవత్సరం అక్టోబర్ 7వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిశ్రమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వ్యాపారస్తులకి ఇది చాలా అనుకూలమైన రోజని చెప్పుకోవాలి. మీ యొక్క వ్యాపార అభివృద్ధికి పరచడానికి మీరు కుటుంబ సభ్యులతో కానీ, లేదా మీ యొక్క భాగస్వామితో కానీ, అంటే వ్యాపార భాగస్వాములతో కానీ చర్చించి ఒక ముఖ్యమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. ఏ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మంచి ఫలితాలనైతే అనుగ్రహించబోతుంది. మీరు తీసుకున్నటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో మీకు శుభదాయకమైన ఫలితాలను అందిస్తుంది. మిమ్మల్ని ఆనంద పర్వతం ఎక్కించే పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారికి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే నూతన వ్యాపార పెట్టుబడులు కూడా ఈరోజు అనుకూలంగా ఉందని చెప్పుకోవాలి. నూతనంగా వ్యాపారాలు మొదలుపెట్టాలని ఎవరైతే భావిస్తున్నారో, లోన్ కోసం చేస్తున్న ప్రయత్నానికి, వీరికి ఇతర మార్గాల ద్వారా డబ్బు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి డబ్బు సమకూరే అవకాశాలు కూడా మీకు కనిపిస్తున్నాయి. అలాగే
కన్యా రాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి కూడా ఈరోజు చాలా మంచి రోజు అని చెప్పుకోవాలి. మీరు జీవితంలో కొన్ని సందర్భాలలో ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నట్లయితే గనక ఆ సమస్యలకు పరిష్కారం ఈరోజు మీకు లభిస్తుంది. ఆ సమస్యకు పరిష్కారం మీకు లైఫ్లో దొరకదని ఒక నిర్ణయానికి మీరు వచ్చేసారు. అయినా మీకు బ్లాక్మెయిల్ పద్ధతుల ద్వారా మిమ్మల్ని ఎదురెదెప్పలు తీస్తున్నారు. వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలో మీకు తెలియక బాధపడుతున్నారు. అటువంటి బ్లాక్మెయిలింగ్ చేసే అవకాశం లేని ఒక విధంగా ఒక ఘటన జరుగుతుంది. ఆ సంఘటన మీకు చాలా ఆనందాన్ని ఇవ్వబోతుందని చెప్పుకోవాలి. అంటే మీ గురించి ఏదైనా ఒక విషయం తెలిసి, మీ యొక్క వ్యక్తిగత విషయం తెలిసి మిమ్మల్ని బయట పెడతామనే ఉద్దేశంతో ఒకరైన వ్యక్తి మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్లయితే కనుక ఊహించని ఒక ఘటన ద్వారా ఒక బ్లాక్మెయిలింగ్ నుండి మీరు తప్పించుకుంటారు. ఇక ఎప్పుడూ కూడా పరిష్కారం దొరకదనుకునే అతిపెద్ద సమస్యకు ఈరోజు పరిష్కారం అయితే లభించబోతుంది. ఒక స్త్రీ ఇందుకోసమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అలాగే ఈరోజు అని చెప్పుకోవాలి. అయినప్పటికీ కొన్ని సమస్యలు మీకు ఎదురు కాబోతున్నాయి. పై అధికారుల వల్ల మీరు కొన్ని ప్రశంసలు అయితే పొందుకుంటారు. పెండింగ్లో ఉన్నటువంటి కొన్ని పనులు పూర్తి చేస్తారు. దీని కారణంగా పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. చాలా స్ఫూర్తిదాయకంగా మాట్లాడుతారు. నలుగురిని మిమ్మల్ని ఆదర్శవంతంగా చూపిస్తారు. ఇది చూసి తట్టుకోలేక ఒక వ్యక్తి మీ తోటి ఉద్యోగస్తులతో ఒకరు మీపైన ఆరోపణ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. నలుగురిలో మిమ్మల్ని అవమానపరచడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. ఎటువంటి చిన్న పొరపాటు చేసినా కానీ మీరు వారికి అవకాశం ఇచ్చిన వారు అవుతారు. కాబట్టి ఈ అంశంలో కూడా కన్యా రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో రాజకీయ రంగంపై ఆసక్తి ఉండి పార్టీలో తిరుగుతూ పార్టీ సేవలకు గుర్తింపు లేదని బాధపడుతున్నట్లయితే గనక పార్టీలో నుంచి మీకు మంచి గుర్తింపు దొరుకుతుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.